జవల గణేష్ మహారాజ్ కి గణపతి బప్ప మంగళమూర్తి. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. సో ఫ్రెండ్స్, నేను శ్రీ దుర్వాక్షి ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్కి వచ్చిన. ఇది ఫస్ట్ ఎపిసోడ్ అనమాట. ఈరోజు డేట్ వచ్చేసి 2 మార్చ్ 2025 సండే. సో చూస్తారు కదా, చాలా పెద్ద షెడ్. అండ్ నేను నెక్స్ట్ మీ అందరికీ లొకేషన్ చూపిస్తాను, ఎగ్జాక్ట్లీ మనం ఎక్కడున్నాం. అట్లనే యూత్ కూడా వచ్చిందనమాట. స్వామివారి విగ్రహం అయితే బుక్ చేసుకున్నారు. నెక్స్ట్ అండ్ అజయ్ భాయ్తోని ఇంకా మన నవీన్ భాయ్తో కూడా మాట్లాడతాను. సో ఈ వ్లాగ్ అయితే లాస్ట్లో చూడండి. థ్యాంక్ యూ గైస్. సో ఫ్రెండ్స్, మన శ్రీ దుర్వాక్షి ఆర్ట్స్ లొకేషన్ అయితే మీకు ఒకసారి మళ్ళీ క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ చూస్తారు కదా, థ్యాంక్ యూ నాగారం మున్సిపాలిటీ. సో ఈ రోడ్ వచ్చేసి మనకు ఈసీఐఎల్ నాగారం రాంపల్లి నుంచి టువర్డ్స్ యమ్నంపేట్ శ్రీనిధి కాలేజ్ గట్కేసర్ రూట్ అనమాట. యమ్నంపేట్ శ్రీనిధి కాలేజ్ కంటే ముందు ఇక్కడ మనకైతే నాగారం మున్సిపాలిటీ కమాన్ వస్తుంది. సో ఈ కమాన్కి ఎగ్జాక్ట్లీ రైట్ సైడ్లో చూస్తుగా జూమ్ చేసి చూపిస్తాను. సో అదే షెడ్ అనమాట. సో అక్కడికి వచ్చేసి మనకు ఈ రోడ్ ద్వారా పోవాలి. అండ్ ఇక్కడ ఒక బస్ స్టాప్ కూడా ఉంటుంది, నవదుర్గా నగర్ కాలనీ. సో ఫ్రెండ్స్, మనం గట్కేసర్ నుంచి నాగారం పోతుంటే మనం యమ్నంపేట్ బ్రిడ్జ్ దిగిన తర్వాత రాంపల్లి కంటే ముందు వెల్కమ్ టు నాగారం మున్సిపాలిటీ అని కమాన్ ఉంటుంది. సో కమాన్కి లెఫ్ట్ సైడ్లో వీళ్ళ వర్క్షాప్ అయితే ఉందన్నమాట. సో చూసుకోవచ్చు, మంచి మెయిన్ రోడ్ నుంచి కూడా మనకైతే కనిపిస్తున్నది శ్రీ దుర్వాక్షి ఆర్ట్స్. సో ఇదే వర్క్షాప్ అనమాట. అండ్ మనకైతే పిక్నిక్ రెస్టారెంట్ ఉంది, రెస్టారెంట్ బ్యాక్ సైడ్లోనే వీళ్ళ వర్క్షాప్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వీళ్ళ వర్క్షాప్కి అయితే వెళ్తున్నాం. ఇదే కమాన్ అనమాట. సో కమాన్ పక్కన లెఫ్ట్ సైడ్ రోడ్ ఇది మనకైతే సీసీ రోడ్. జస్ట్ ఒక 20 మీటర్లు దాటగానే మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. ఇది నవదుర్గా నగర్ కాలనీ అనమాట. ఇక్కడ బస్ స్టాప్ కూడా ఉన్నది. సో ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం మనం. లోపల కాస్టింగ్ వర్క్ అయితే ఒక 50% అయిపోయింది, జాయింటింగ్ వర్క్ కూడా నడుస్తున్నది. సో చూసుకోవచ్చు. అండ్ వీళ్ళ వర్క్ కూడా స్టార్ట్ అయ్యి సుమారు ఒక 2 months అయితే అయిందన్నమాట. సో డిఫరెంట్ సైజెస్లో అయితే మనకు వినాయకుని విగ్రహాలు ఇక్కడ రెడీ చేస్తున్నారు, ముంబై కాన్సెప్ట్లో. సో స్వామివారికి సంబంధించిన చెయ్యిలు, పాదాలు, అట్లనే బాడీ. సో ఇప్పుడు ఒక్కొక్క విగ్రహం కూడా చూద్దాం. సో ఫ్రెండ్స్, రూట్ కూడా చూసుకోరు కదా, చాలా ఈజీ యాక్సెస్ అనమాట. ఔటర్ రింగ్ రోడ్ నుంచి కూడా కేవలం 3 kilometers. సో ప్రస్తుతానికి అయితే కాస్టింగ్ వర్క్ అయిపోయింది, చూసుకోవచ్చు. ఇక్కడ డిఫరెంట్ సైజెస్లో అయితే మనకు ఇక్కడ స్వామి విగ్రహాలు రెడీ చేస్తున్నాడు మన నవీన్ భాయ్ అండ్ టీమ్. అండ్ ప్రస్తుతానికి అయితే ఇక్కడ షెడ్ వర్క్ కూడా గోయింగ్ ఆన్ అనమాట. చాలా స్పేషియస్గా ఉన్నది. అండ్ స్వామివారికి సంబంధించిన బాడీస్ చిన్న సైజులో కూడా ఉన్నాయి, ఇక్కడ చూసుకోవచ్చు. ఈ విగ్రహం వచ్చేసి మనకు సుమారు ఒక 6 to 8 feet అయితే వస్తుంది అనమాట. స్వామివారికి సంబంధించిన తలలు అండ్ పెద్ద బాడీస్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి మనకు 6 అవుతున్నది. సన్ ఈజ్ సెట్టింగ్ ఇన్ ది వెస్ట్. అండ్ స్వామివారికి సంబంధించిన పాదాలు అండ్ ఇక్కడ చూసుకోవచ్చు లయన్ ఇంకా టైగర్కి సంబంధించిన బాడీ. అండ్ లోపలికి వెళ్ళినట్టయితే ఇంకా కొంచెం పెద్ద బాడీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఆశీర్వాదం ఇచ్చే చెయ్యి, సో చెయ్యిలు కూడా చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ బాడీ ఇంకా తల కూడా జాయిన్ అయి ఉంది ఇక్కడ. సో ఈ పెద్ద ఫేసెస్ అన్నమాట. సో వీళ్ళు వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఇది ఫస్ట్ విగ్రహం చూసుకోవచ్చు ఇక్కడ. సో ఫస్ట్ విగ్రహానికి అయితే మంచిగా పూజ చేసారు, చూసుకోవచ్చు ఇక్కడ. అందరూ ఒకసారి అయితే జై శ్రీ గణేష అని కమెంట్ బాక్స్లో టైప్ చేయండి. సో పెద్ద ఫేస్, ఇది కొత్త ఫేస్ అంట, నవీన్ భాయ్ చెప్పినుండే. అండ్ అజయ్ భాయ్ అండ్ టీమ్ అయితే ప్రస్తుతానికి ఇక్కడ జాయింటింగ్ వర్క్ అయితే చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఆల్ ఒక 10 విగ్రహాలు అయితే జాయింటింగ్ వర్క్ కూడా అయిపోయింది, చూసుకోవచ్చు. మంచి యాక్షన్ పోజ్లో అయితే వినాయకుడు ఇక్కడ ఉన్నాడు. అండ్ ఇది కొంచెం డిఫరెంట్ యాంగిల్లో ఉందన్నమాట. సో ఇక్కడ కాలు మీద కాలేసి అయితే కూర్చున్నాడు మన వినాయకుడు, ఆశీర్వాదం ఇచ్చే చెయ్యి. సో ఇది ఇంకొక డిఫరెంట్ పోజ్లో ఉన్నది. సో అన్ని వినాయకులు కూడా స్టాండర్డ్ 4 భుజాధారి, అంటే 4 hands. సో అక్కడ సైడ్ అయితే పెద్ద విగ్రహాలు అయితే జాయింటింగ్ వర్క్ నడుస్తున్నది. సో ప్రస్తుతానికి ఇక్కడ చూసుకున్నట్టయితే కాస్టింగ్ వర్క్ అయితే నడుస్తుంది, చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇది ఫైబర్ డై అన్నమాట. సో కొబ్బరి పీచు, అట్లనే ఇక్కడ మనకైతే పిఓపి. సో వర్క్ అయితే నడుస్తుంది. సో ఇక్కడ స్వామివారికి సంబంధించిన తొండం అండ్ ఇక్కడ పెద్ద సైజులో ఉన్నాయి విగ్రహాలు.
సో ఇక్కడ చూసుకోవచ్చు ఒక డిఫరెంట్ పొజిషన్. ఆల్మోస్ట్ ఆల్ ఈ వినాయకుడు హైట్ వచ్చేసి మనకు ఒక 14 feet అయితే ఉంటుంది అనమాట. బ్యాక్ డ్రాప్తోని ఆల్మోస్ట్ ఆల్ ఒక 18 to 22 వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకైతే కృష్ణుని రూపంలో ఉన్నాడు వినాయకుడు. ఐ థింక్ ఫ్లూట్ పట్టుకుంటాడు. ఇది ఇంకొక డిఫరెంట్ పొజిషన్. ఇది కూడా చాలా బ్యూటిఫుల్. అండ్ ఎగ్జాక్ట్లీ ఇంకా 177 days అవుతుందన్నమాట మన ఫెస్టివల్కి. ఇక్కడ కూడా చూసుకోవచ్చు స్వామివారికి కిరీటం వెనకాల కూడా మంచి డిజైన్ అయితే ఇచ్చారనమాట సన్ కాన్సెప్ట్లో. సో ఈ జాయింటింగ్ వర్క్ కూడా నాకు తెలిసినంత వరకు ఒక 2-3 days బ్యాక్ అయితే స్టార్ట్ అయింది. సో నాకు చాలా ఇష్టము. మామూలుగా ముంబైలో రాజన్ జాడ్ చేస్తారనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు పెద్ద చెవులు. ఇది ఎవర్ గ్రీన్ మోడల్. అండ్ వెనకాల వచ్చేసి మనకు 3 పడగల పాము. సో వన్ ఆఫ్ ది ఫేమస్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ ట్రెండింగ్ డిజైన్. సో ప్రస్తుతానికి అయితే అక్కడ అజయ్ భాయ్ ఉన్నాడు, నవీన్ భాయ్ ఉన్నాడు. భాయ్ నమస్తే. సో చూసుకోవచ్చు ఇక్కడ జాయింటింగ్ వర్క్ కూడా నడుస్తున్నది. సో స్వామివారి హెడ్ అయితే ఫిక్స్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ ప్యారలల్గా వెల్డింగ్ వర్క్, కాస్టింగ్ వర్క్, జాయింటింగ్ వర్క్ అన్నీ నడుస్తున్నాయి. అండ్ మనకు హబ్సిగూడ నుంచి కూడా యూత్ వచ్చిందనమాట. సో వాళ్ళు కూడా స్వామివారికి పూజ చేసేసారు. సో ఇది బ్యానర్ మన శ్రీ దుర్వాక్షి ఆర్ట్స్. సో అక్కడ పూజ కూడా అయిపోయింది. యూత్తో కూడా నెక్స్ట్ నేను మాట్లాడతాను. జబల గణేష్ మహారాజ్ కి, గణపతి బప్ప, మంగళమూర్తి. సో ఫ్రెండ్స్ మన శ్రీ దుర్వాక్షి ఆర్ట్స్ లో ఫస్ట్ బుకింగ్ అన్నమాట. ఈ రోజు డేట్ 2 March 2025 సండే. సో తమ్ముడు అందరికీ నమస్తే. బాగున్నారా? సో నవీన్ భాయ్ అయితే మనకు రెగ్యులర్ టచ్ ఉంటాడు. అజయ్ భాయ్ కూడా మనకు 2 years నుంచి పరిచయం. సో తమ్ముడు మీ అసోసియేషన్ నేమ్ అండ్ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? అన్న మా అసోసియేషన్ నేమ్ వచ్చి టీమ్ SVFA అన్న. టీమ్ SVFA శ్రీ విఘ్నేశ్వర ఫ్రెండ్స్ అసోసియేషన్. ఓకే. హబ్సిగూడ రాజా. హబ్సిగూడ రాజా. సో మీ కంప్లీట్ టీమ్ కి కంగ్రాచులేషన్స్. ఇంకా మనకు 177 days ఉంది ఫెస్టివల్ కి. సో 6 నెలల ముందే మీరు బుక్ చేసుకున్నారంటే గ్రేట్. దేనికన్నా ఆశీర్వాదం ఉండాలి. సో మీకు నవీన్ భాయ్ ఎట్లా పరిచయం అలా? అన్న నవీన్ భాయ్ మాకు చాలా క్లోజ్. ఎందుకంటే మేము ఫస్ట్ వినాయకుడి పెట్టినప్పటి నుంచి కూడా నవీన్ అన్న మాకు ఎవ్రీ ఇయర్ బెస్ట్ ప్రైజ్ ఇస్తాడు. ఓకే. ఈ ఇయర్ అనే కాదు కానీ ఎవ్రీ ఇయర్ మాకు బెస్ట్ ప్రైజ్. ఓకే. ₹1 ఎక్కువైంది, ₹1 తక్కువైంది అనేది ఏముండదు. అన్న బరాబర్ ప్రైస్ ఇస్తాడు. మంచి క్వాలిటీ ఉంటుంది అన్న దగ్గర. మంచి మంచి మోడల్స్ ఉంటాయి. ఓకే. సో అన్న దగ్గర మేము ఎవ్రీ ఇయర్ అన్న దగ్గరనే తీసుకుంటాం. సూపర్. అండ్ మీరు కూడా చూస్తే అంత మంచి యూతే అన్నమాట. ఇప్పుడు కొంతమంది చదువుకుంటారు, ఇప్పుడు జాబ్ చేస్తున్నట్టు. మేము కొంతమంది జాబ్ చేస్తున్నాం, కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు మా దాంట్లో. ఓకే. మేము ఒక 30-40 మెంబర్స్ దాకా ఉంటాం. పెద్ద గ్రూప్ అయితే. సో మేము ఆల్ ఆఫ్ సడన్ వచ్చేసినాం ఇవాళ. సడన్ ప్లాన్. ఓకే. మాకు నవీన్ అన్న కలిసిండు, ఫోన్ చేసిండు, అన్న రమ్మన్నాడు. ఓకే. మేము వచ్చినాము, మాకు ఒక డిజైన్ నచ్చింది, అన్నకు చూపించినాం. అన్న కూడా అదే చేస్తా అన్నాడు. సో మాకు అన్న ఒక బెటర్ ప్రైస్ ఇచ్చింది, బెస్ట్ ప్రైస్. నాకు తెలిసి హైదరాబాద్ లో మాకు ఎవరు ఇయ్యలేరు ఆ ప్రైస్ ఇప్పటిదాకా. అంతేనా? సో మేము ఆ హ్యాపీనెస్ తోని అన్న మీద ప్రేమతోని మేము బుక్ చేసేసుకున్నాం. ఓకే. సో చూసుకోవచ్చు స్వామి వారికి అయితే ఇక్కడ పూజ కూడా చేసేసారు. అండ్ తమ్ముడు మీరు ఎన్నేళ్ళ నుంచి పెడుతున్నారు? మేము ఒక 6 years నుంచి పెడుతున్నాం. 6 years. సో ఈసారి ఐ థింక్ మన వినాయకుడు చాలా పెద్దగా ఉంటాడు బప్ప. ఈసారి చాలా పెద్ద ప్లాన్ చేస్తున్నాం మన. ఎవ్రీ ఇయర్ మేము 10 feet 12 feet మాక్సిమం మా హైట్ విగ్రహం. సో ఈసారి మేము కొంచెం పెద్దగా చేస్తాము. ఎంత ఉండొచ్చు మరి హైట్? హైట్ ఒక 20 plus. వావ్. సో ఐ థింక్ హబ్సిగూడలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బప్ప. అండ్ ముంబై స్టైల్ ఫస్ట్ టైమా? ముంబై స్టైల్ ఫస్ట్ టైం. ముంబై డిజైన్ లో ఫస్ట్ టైం. ఇంతకుముందు సోలాపూర్. ఓకే. సో కంగ్రాట్స్ తమ్ముడు. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. మళ్ళీ కలుద్దాం. ఓకే. సో మన ఛానల్లో కూడా మీ అసోసియేషనే ఫస్ట్ అనమాట. ఇప్పటివరకు నేను ఒక 2 vlogs చేస్తాను. సో మన ప్రాపర్ ముంబై మేకింగ్ అయితే ఇక్కడనే చేస్తున్నాను వ్లాగ్. దాంట్లో కూడా మన హబ్సిగూడ రాజా టీంని కలిసిన నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. మళ్ళీ కలుద్దాం. మళ్ళీ ఒకసారి జబల గణేష్ మహారాజ్ కి జై శ్రీరామ్. హర హర మహాదేవ్. శంభో శంకర. థ్యాంక్ యూ. సో నవీన్ భాయ్ మనము కలిసి కూడా ఒక 6 నెలలు అయిపోయింది, 6 నెలలు అయిపోయింది అనుకుంటా. అండ్ అప్పుడు మనం నారాయణగూడలో ఉన్నప్పుడు లక్కీ ఆర్ట్స్ అని ఉండే. సో ఈసారి పేరు మారింది, శ్రీ దుర్వాక్షి ఆర్ట్స్. పేరు కూడా చాలా యూనిక్ గా ఉన్నది. మా కూతురు నేమ్. ఓకే. సో ఫస్ట్ టైమా ఇట్లా ఈ పేరుతో ఆర్ట్స్ పెట్టడము? ఇది ఫస్ట్ టైం అన్న. ఓకే. లక్కీ ఆర్ట్స్ అనేది మనకు 10 years నుంచి ఉంది, ఫేమస్. అంతే మనం సోలాపూర్ మోడల్ తెచ్చి అమ్మేవాళ్ళం. ఓకే. ఈసారి ముంబై మోడల్ మేకింగ్ చేపిస్తున్నాను, ప్లస్ సోలాపూర్ అవైలబుల్ ఉంటాయి. వావ్ వావ్. 2 సోలాపూర్
సోలాపూర్ ఇంకా ముంబై మోడల్ రెండు అవైలబుల్ ఉంటాయి. మనకు వచ్చేసి హోల్సేల్ అన్న మన కాన్సెప్ట్. ఎవ్రీ ఇయర్ నుంచి ఎవ్రీ ఇయర్ సక్సెస్ అయినాం. హోల్సేల్ ప్రైస్, రీజనబుల్ ప్రైస్, బెస్ట్ క్వాలిటీ. ఎవ్రీ ఇయర్ మనం క్వాలిటీలో ప్రైస్ దగ్గర కాంప్రమైజ్ కాము, బెస్ట్ ప్రైస్. ఓకే, మీరు ఎన్నేళ్ళ నుంచి ఈ ఫీల్డ్ ఉన్నారు? 10 years అయిపోయింది అన్న. 10 సార్లు అయిపోయింది. ఓకే, ప్రొడక్షన్ ఫస్ట్ టైం ప్రొడక్షన్. ఓకే, ప్లస్ మనం ముంబై చేపిస్తున్నాం, సోలాపూర్ స్టార్ట్ చేస్తాం. రెండు కూడా చేపిస్తారు. సో ఈసారి స్టార్టింగ్ హైట్ ఎంత ఉంటుంది నవీన్ భాయ్ మన దగ్గర? 3 feet నుంచి తీసుకొని 22-23 feet వరకు అవైలబుల్. ఓకే, 3 से ఆల్మోస్ట్ ఆల్ 24. గ్రేట్. అండ్ ఎన్ని విగ్రహాలు ఉండొచ్చు సుమారు? ఇప్పుడు మనకు ముంబై ఒకటి 100+ 1 మోడల్ 1 పీస్ ఉంటుంది. ఓకే, సోలాపూర్ లో వచ్చేసి ఒక 30 to 40 మోడల్స్ అవైలబుల్ ఉంటాయి. ఓకే, 30 to 40 మోడల్స్. అన్ని ఇక్కడనేనా? అన్ని ఇక్కడనే మ్యానుఫ్యాక్చర్. ఓకే, బెస్ట్ ప్రైస్. హోల్సేల్ గా ఎవరైనా కొని అమ్మాలనుకున్నా మనం సపోర్ట్ చేద్దాం, బెస్ట్ ప్రైస్ ఇస్తాం. ఓకే, ఎప్పుడు స్టార్ట్ చేశారు వర్క్ మీరు? మనం స్టార్ట్ చేసిన డిసెంబర్ అంటే దగ్గర ఇప్పుడు 3 నెలలు అయిపోయింది. 3 months అయిపోయింది. ఓకే, కానీ బాగుంది, వర్క్షాప్ కూడా బాగుంది. నాకైతే వినాయకుడు చాలా నచ్చిండు. ప్రతి సంవత్సరం కూడా ఎవరైనా బుక్ చేసుకురా? మరి బుక్ ఏం కావాలన్నా ఇవాళ ఒక టప్స్ కూడా యూత్ వాళ్ళు వచ్చి బుక్. అవును, ఇంతకుముందు మనం కలిసినాం కదా, ఫస్ట్ బుకింగ్ అయింది వాళ్ళది. ఎస్ మనం ఏంటంటే జాయింటింగ్ నిన్న నుంచే స్టార్ట్ అయింది. వాళ్ళు వచ్చిండు, ప్రైస్ అదంతా ఓకే అనగానే బెస్ట్ ప్రైస్ లో వాళ్ళు బుక్ చేసేసుకున్నారు. గ్రేట్. మన షెడ్కి ఎవరు వచ్చినా ఖాళీ చేతులతో వెళ్ళరన్న, 100% బుక్ చేసి వెళ్తారు. అంతేనా? సో నవీన్ భాయ్ ఇంకా చెప్దాం అనుకుంటున్నాం మరి మన బప్పా లవర్స్ కి. అన్న మనం ఈసారి హోల్సేల్ ప్లాన్ చేస్తున్నాం అన్న. హోల్సేల్ 2 to 300 వరకు విగ్రహాలు. హైట్ వచ్చేసి 3 feet to 23 feet వరకు. హోల్సేల్ లో కస్టమర్ డిమాండ్ ని బట్టి హోల్సేల్ లో బల్క్ లో కావాలన్న వాళ్ళకి బెస్ట్ ప్రైస్. సోలాపూర్ కన్నా 100% బెస్ట్ ప్రైస్ ఇస్తాను. ఓకే, నేను ఇప్పుడు 10 years నుంచి అక్కడ నుంచి తేవడం ఆ స్ట్రగుల్ ఏందో నాకు తెలుసు. ఓకే, ఆ ప్రాబ్లం మన కస్టమర్స్ కి కాకుండా నేను బెస్ట్ ప్రైస్ లో మొత్తం సోలాపూర్ టీమ్ వచ్చి వర్క్ చేస్తుంది ఇక్కడ. ఓకే, అంటే ముంబై కాకుండా సోలాపూర్ లో హోల్సేల్ లో ఇస్తారు. హోల్సేల్ లో ఇస్తాను. వావ్, సో ఇది ఒక కొత్త అప్డేట్ అన్నమాట. ముంబై కాన్సెప్ట్ లో పెద్ద విగ్రహాలు కాకుండా సోలాపూర్ డిజైన్ కూడా ఎవరన్నా మళ్ళీ రీటైల్ అమ్ముకోవాలంటే మీరు వాళ్ళకి బెస్ట్ ప్రైస్ ఇస్తాం. ఓకే, అది బుకింగ్ మరి ఎప్పుడు స్టార్ట్ చేయొచ్చు వాళ్ళు? ఎప్పుడంటే అప్పుడు రావచ్చు. వాళ్ళు స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఓకే, మరి ఆ డిజైన్స్ ఎప్పుడు చూపిస్తారు? మన దగ్గర మోడల్స్ అన్ని ఉన్నాయి, కాకపోతే కొద్దిగా ఒక 1 week తర్వాత అన్ని అప్డేట్ చేస్తాం. నైస్. సో మన నెక్స్ట్ బ్లాగ్ లో చూపిద్దాం మళ్ళీ కంపల్సరీ. చూసారు కదా ఫ్రెండ్స్, మంచి మోడల్స్ అయితే ఇక్కడ మనకు అవైలబుల్ ఉన్నాయి. అండ్ మన నవీన్ భాయ్ చెప్పేది ఏంటంటే బెస్ట్ రేట్లో అయితే ఇస్తుంటున్నాడు. और अजय भाई आपको कैसा लग रहा है? बढ़िया लग रहा है। या सो आप कब आए हैदराबाद को? ये मैं 28 तारीख को आया। 28 को। ओके, तो इससे पहले कास्टिंग का काम भी अपना टीम ही किया है? हाँ, अपना ही टीम किया है। ओके, तो लास्ट ईयर कैसा था और इस बार क्या प्लान्स है? फिर नवीन भाई को क्या मॉडल्स देने वाले इस बार न्यू मॉडल आएगा। ओके, और स्केच के ऊपर आएगा। स्केच के हिसाब से भी करेंगे? स्केच के हिसाब से भी होगा। ఓకే, సో నవీన్ భాయ్ మనకు మరి యాజ్ పర్ స్కెచ్ కూడా చేసిస్తుంటున్నాడు. మరి ఎన్ని రోజుల ముందు యాజ్ పర్ స్కెచ్ మనం ఆర్డర్ చేయాల్సి వస్తుంది? ఒక 2-3 months ముందు బిఫోర్ ఇస్తే బెస్ట్. వాళ్ళకి టైం ఉంటుంది, మంచిగా అరేంజ్ చేసి ఇస్తారు, ప్రాబ్లం ఏముండదు. ఓకే, సో మీ టార్గెట్ ఎట్లా? మళ్ళీ ఈసారి పండుగ కూడా 10 రోజుల ముందు వస్తుంది, August 27th. సో ఎప్పటి వరకు మొత్తం వర్క్ కంప్లీట్ చేసి డెలివరీ చేద్దాం అనుకుంటారు? మనమైతే ఒక 30 days ముందు ఫుల్ వర్క్ కంప్లీట్ అయిపోతుంది మన టార్గెట్ ప్రకారం. ఓకే, 30 to 40 days ముందు మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో ఆల్ ది బెస్ట్ నవీన్ భాయ్. కలుస్తూనే ఉందాం మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ అప్పుడు. మొత్తం ఇక్కడ నిండిపోవాలి మన వినాయకులతోని. సో విన్నారు కదా ఫ్రెండ్స్, శ్రీ దుర్వాక్షి ఆర్ట్స్ వాళ్ళు అయితే ఈసారి ఫస్ట్ టైం ప్రొడక్షన్ అయితే చేస్తారు. ఇంతకుముందు అయితే వాళ్ళు సోలాపూర్ నుంచి తీసుకొచ్చి విగ్రహాలు హోల్సేల్ రేట్లో ఇస్తున్నారు అనమాట. నేను కూడా రెగ్యులర్గా వీడియోస్ పెడుతుంటాను. మన దుర్వాక్షి ఆర్ట్స్ వాళ్ళ పేజ్ కూడా ఉంది, అది కూడా ఫాలో కాండి. అండ్ అట్లనే వీళ్ళ రెగ్యులర్ అప్డేట్స్ కూడా మన ఛానల్లో వస్తుంటాయి. జై సనాతన ధర్మో రక్షతి రక్షితః అంటే నేను ప్రతిసారి ప్రతి బ్లాగ్లో ఈ స్లోగన్ అయితే వాడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనము మన ధర్మాన్ని కాపాడుకుంటే ధర్మం మనం కాపాడుతుంది. సో థ్యాంక్ యూ అజయ్ భాయ్, థ్యాంక్ యూ నవీన్ భాయ్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మన శ్రీ దుర్వాక్షి ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్లో అయితే వర్క్ స్టార్ట్ అయిపోయింది. అండ్ కాస్టింగ్ వర్క్, జాయింటింగ్ వర్క్ అన్నీ అయితే నడుస్తున్నాయి అనమాట. ముందు మంచి అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇట్లనే నన్ను అయితే సపోర్ట్ చేయండి. అండ్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో కాండి. శ్రీ దుర్వాక్షి ఆర్ట్స్ వాళ్ళ పేజ్ కూడా ఉంది, అది కూడా అయితే నేను మెన్షన్ చేస్తాను. సో థ్యాంక్స్ అవుట్ అందరికీ. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్, హర హర్ మహాదేవ్.